హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర ఉద్రిక్తత. ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు ఆయన తండ్రిని కడసారి చూసుకోవడం కోసం అక్కడికి వెళితే కొంతమంది ముద్రగడ గారి అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆవిడను అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇంతకన్నా నిజంగా చెప్పండి, ఇంతకన్నా రాజకీయం అవసరం? అసలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక తండ్రిని కూతురు చూడడానికి, ఆఖరి చూపు చూడడానికి వెళ్తున్నప్పుడు కూడా ఇలా రాజకీయాలు చేయటం అవసరమా అనేది అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. ఎన్నైనా ఉండొచ్చు గొడవలు, కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి, తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలా గొడవలు వస్తాయి. బట్ ఆఖరి చూపు దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్? దీన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. జనసేన పార్టీ నాయకురాలు క్రాంతి గారిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ఇదిగోండి, ముద్రగడ కూతుర్ని అడ్డుకున్న ఆయన అభిమానులు, క్రాంతి అడ్డుకున్న ముద్రగడ అనుచరులు, కనీసం ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయనివని బంధువులట. ఏంటిది అంటే ఆయన కొంత గ్యాప్ ఇచ్చి ఆవిడని పక్కన పెట్టి ఉండొచ్చేమో. ఎందుకంటే చాలా విభేదాలు ఉంటాయి, ఏ కుటుంబంలో అయినా విభేదాలు వస్తాయి. కానీ ఇలాంటి టైంలో కూడా ఎందుకు కనీసం కడచూపు చూసుకునేందుకు కూడా అవకాశం కల్పించకపోవడం అనేది ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే ఇంకా మాటల్లో చెప్పలేము. అది ఈరోజు ఆమె ఎంత బాధపడటం, అసలు ఏడుస్తూ వెళ్తుంది ఆవిడ, కేకలు. అసలు ఎంత దారుణమైనటువంటి ఏడుపు అంటే తండ్రిని ఆఖరి చూపు చూడనివ్వలేదు, మొన్న కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇబ్బంది పెట్టారు అనేటువంటిది ఆమె బాధలో కనిపించింది. ఆవిడ చూస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, తండ్రి కూతుర్ని వేరు చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు, దయచేసి మీరు పార్టీ అంటే మిమ్మల్ని ముందు పెట్టుకుని రాజకీయంగా ఎదగాలనో రాజకీయం చేయాలనో నాకు ఇష్టం లేదు అని చెప్పి 2024 ఎలక్షన్స్ అప్పుడే చెప్పేశారు ఆయన తుని మీటింగ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని అడ్డం పెట్టుకుని ఆయన చేసినటువంటి రాజకీయాలు ఏంటి? 40 ఏళ్ల 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని రెడ్డిగా మార్చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. 40-50 ఏళ్ళు ఆయన చరిత్ర ఒక పక్క అయితే, 2 ఏళ్ల వైఎస్ఆర్సీపీ సాన్నిహిత్యం ఇంకొక పక్క అని చెప్పాలి. ఒక్క 2 ఏళ్లలో ఆయన్ని ఏ రకంగా మార్చేశారు అంటే, ఆఖరికి ఇప్పటి వరకు ఆయన చాలా విలువతో కూడినటువంటి చేసినటువంటి రాజకీయాన్ని, వ్యక్తిత్వంతో చేసినటువంటి రాజకీయాన్ని మనం చూసాం. అవన్నీ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాలకు తీసుకురావటం, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ పరిస్థితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయనతో తిట్టిపించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే, ఏ రకంగా ఆయన్ని మ్యానిపులేట్ చేశారో, ఏ రకంగా ఆయన మైండ్ వాష్ చేశారంటే, ఆఖరికి ఆయన సొంత కులాన్ని, ఏ కులం కోసం అయితే ఆయన నిరంతరం పోరాటం చేసి ఆయన ఒక పోరాట యోధుడిగా, ఒక కాపు ఉద్యమ నాయకుడిగా ఎంత పేరైతే సంపాదించుకున్నాడో అంత పేరుని లాస్ట్లో రెడ్డిగా మారిపోయేంత బ్రెయిన్ వాష్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆఖరికి ఇప్పుడు చావు దగ్గర కూడానా అంత ప్రేమ ముద్రగడ గారి మీద, ఆయన కుటుంబం మీద ఉంటే మరి మీకు ఎందుకని ఆయనకి సీట్ ఇవ్వాలా? కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకుని ఏ రాజ్యసభ ఏ ఎమ్మెల్సీనో ఇచ్చి మంత్రిగా చేయొచ్చు కదా, మరి ఎందుకని చేయలా? ఎందుకని ఆయన్ని జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓడిపించడం కోసం మాత్రమే వాడుకున్నారు? ఆయన్ని ఉసిగొలిపి ఆయన పేరు కూడా మార్చేసేటువంటి పరిస్థితి ఎందుకు చేశారు? సరే, ఇప్పుడు ఆయన వదిలేశారు అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పెట్టుకునో లేదంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను పెట్టుకుని ఇప్పుడు మీరు రాజకీయం చేయడానికి సిద్ధమైపోతారు. కానీ అంటే అధికారం కోసం మాత్రం ఆయన వాడుకుంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన తీసి అవతలేసేస్తారు. 2019లో కూడా ఆయన కాకినాడ ఎంపీ సీటో లేదంటే ఎమ్మెల్యే సీటో అడిగితే కూడా ఇస్తాను అని చెప్పి లాస్ట్లో ఆయనకి పంగనామం పెట్టి పంపించారు. అయినా సరే ఏదో రాజకీయ అటు ఇటు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన కూడా వదిలేసినట్టున్నాడు. ఎంతలా నమ్మాడంటే మిమ్మల్ని, ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన సొంత కూతుర్ని కూడా విభేదించేంత నమ్మాడు మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీలోకి కొంతమంది వెళ్ళి ఆయన ఆహ్వానించినా కూడా ఆయన రాకుండా మిమ్మల్ని మీ పార్టీలో మీరు
ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళడానికేమో ఆయన ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. అదే మీ పార్టీలోకి వచ్చేటప్పటికి మాత్రం ఆయనే మీ ఇంటికి వచ్చి మరీ కండవ వేయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంత గుడ్డిగా పవన్ కళ్యాణ్ గారిని విభేదించి మీ దగ్గరకు వచ్చినందుకు ఆయన బాడీని ఇప్పుడు ఎదురుగుండా పెట్టుకుని మీరు చేసేటువంటి రాజకీయం చూస్తుంటే నిజంగా ఎంత దరిద్రంగా అనిపిస్తుందంటే అంత దరిద్రంగా అనిపిస్తుంది. ఏమో ఏదైనా కానీ ముద్రగడ గారి కూతురు ఆఖరికి తండ్రిని అయితే చూసి నివాళులు అర్పించి వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కడ చూపు అయితే దక్కింది, కానీ ఒక బాధ ఆవేదన అయితే తండ్రితో పాటు ఆఖరికి ఆ క్షణంలో ఉండలేకపోయాను, అంతిమ గడియల్లో నేను ఆయనతో ఉండలేకపోయాను అనేటువంటిది జీవితాంతం డెఫినెట్గా ఆ బాధ మీకు ఎలాగో ఉండదులేండి. ఎందుకంటే మీకు ఎంతసేపు శవాలతో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఏం చేస్తారు చెప్పండి. కానీ ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, ముద్రగడ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని అడ్డం పెట్టుకుని ఇలాంటి చెత్త రాజకీయాలు చేయటం అనేది నిజంగా దారుణమైనటువంటి పనిగా మనమైతే చూడాలి.